ఇది రోజు నా మినీ వ్లాగు. నేను బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే ఈరోజు దోస అయితే చేస్తున్నా. అది కూడా క్రిస్పీ దోస చేస్తున్నా. మనకు హోటల్‌లోనే కాదండి, మన ఇంట్లో కూడా చాలా ఈజీగా క్రిస్పీ దోస అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనము దోస వేసే కంటే ముందే పెంకు అంటే స్టవ్ ఒత్తులు సిమ్‌లో పెట్టి పెంకు మీద దోస అయితే వేసుకోవాలి. మనం ఎటువంటి వాటిని ఏమీ చేయకూడదు. కదిలియకుండా ఒక 5 నిమిషాలు ఉంచామంటే అదంతకు అదే మంచిగా డీప్‌గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అదంతకు అదే దోస లేసేస్తుంటదనమాట. అప్పుడు మనం ఇంకొక సైడ్ తిప్పుకోకుండా జస్ట్ అది పైకి దోస ఇట్లా రాంగానే మనం ఏం చేయాలంటే చేత్తోనే దాన్ని తీసేసుకోవాలి. చాలా చాలా క్రిస్పీ దోస వస్తుంది. తింటుంటే మనకు చట్నీ కూడా అవసరం పడదనమాట. అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ క్రిస్పీ దోశలు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. క్రిస్పీ దోశ రావాలంటే మాత్రం సిమ్లో పెట్టుకొని చేయండి. నేనైతే ఎగ్ దోశ కూడా వేసుకున్నా. నా ఫేవరెట్ ఎగ్ దోశ. ఎగ్ దోశ అంటే ఇష్టమా, నార్మల్ దోశ అంటే ఇష్టమా, క్రిస్పీ దోశ అంటే ఇష్టమా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.